నా మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవం గల యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నానా, ఈ రాత్రికాల సమయమున మీ పాదాల సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించుకోవటానికి, గణపరచుకోవటానికి, ఆరాధించుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయమున మీరు తీసుకొచ్చిన మీ బిడలను బట్టి స్తోత్రాలు వందనాలు. ఇంకా రావలసిన మీ ప్రియ బిడలందరినీ మీరే సకాలంలో క్షేమంగా మీ సన్నిధానానికి నడిపించండి. ఈ రాత్రికాల సమయమున మీ వాక్యంలో నుండి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి 2025 సంవత్సరంలో రెండవ శనివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. మరి 2026 సంవత్సరంలో అడుగుపెట్టిన మనకు ఎలాంటి ఆశ కలిగి, ఎలాంటి తలంపు కలిగి బ్రతకాలని మనం నిర్ణయించుకున్నామో, ఈ 2026 సంవత్సరంలో మనం పడే ప్రయాస, మనం పడే కష్టం, మనం చేసే పని అది దేవుని మీద ఆనుకొని చేస్తే ప్రభుతో ఆ ప్రయాసను ప్రారంభిస్తే దేవుని కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. మనం చేసే ప్రతి పని అవ్వచ్చు, ప్రతి కార్యక్రమం అవ్వచ్చు, లేకపోతే చేసే ప్రతి సేవ అవ్వచ్చు, ఏది చేసినా ప్రభు నిమిత్తం మనం చేయగలిగితే దేవుడు మన పట్ల ఆయన కార్యాలు జరిగిస్తాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది ప్రయాస ఈ లోకంలో ఉన్న ఆశల కొరకు, లోకంలో ఉన్న కోరికల కొరకు, లోకంలో ఉన్న తలంపుల కొరకే ప్రయాసపడుతున్నాం. కానీ ఈ సంవత్సరమైనా నేను దేవునిలో పనిచేస్తాను, దేవుని కోసం పరిగెత్తుతాను అనే తీర్మానం మనం చేసుకోగలిగితే నీవు ధన్యుడివే. కానీ ఈ రోజుల్లో చాలామందిలో నేను దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలి అనే ప్రయాస ఈ రోజుల్లో చాలామందిలో లేదు, కనబడతలేదు. కారణం ఏంటంటే అది నా పని కాదు అని అనుకుంటున్నాం కనుకనే. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒక తండ్రికి 2 కొడుకులు. ఆ 2 కొడుకుల్లో ఒక కొడుకుని పిలిచాడు. పెద్ద కుమారుని పిలిచి, పెద్ద కుమారుడా, నువ్వు వెళ్ళి మన పొలంలో పనిచేయి అన్నాడు. తండ్రికి వ్యవసాయం చేసే అలవాటు ఉంది. పొలం ఉంది, ద్రాక్ష పొలం, ద్రాక్ష తోట. వెళ్ళి మన తోటలో పనిచేయి అన్నాడు. అంటే ఆ కుమారుడు అన్నాడు, నేను పోను అన్నాడు. నేను పోను అని చెప్పాడు. ఒక కొడుకు పిలిచి, అయ్యా నువ్వు పొలంలోకి వెళ్ళి పని చేయంటే నేను పోను అన్నాడు. రెండో వాడిని పిలిచాడు. రెండో వాడిని పిలిచి, కుమారుడా
పొలంలోకి వెళ్ళి పనిచేయి అన్నాడు. పోతా అన్నాడు. ఇక్కడ ఇద్దరు కొడుకుల్ని పిలిచి ఇద్దరికి ఒకే మాట చెప్పాడు, వీళ్ళు వెళ్ళి పొలంలో పనిచేయండి అని అన్నాడు. ఒకడేమో పోను అని డైరెక్ట్గా చెప్పాడు, ఇంకోడేమో పోతా అని డైరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు తండ్రి తన పనోడిని పిలిచి ఏమనుకుంటాడు, అయ్యా నా చిన్న కొడుకు పొలంలో పనిచేస్తున్నాడు, వాడు అలసిపోయాడు, నేను చెప్పంగానే పొలంకి వెళ్ళాడు, పని చేస్తున్నాడు, నువ్వు వాడికి భోజనం తీసుకెళ్ళు అని చెప్పాడు. ఆ ఇంట్లో ఉన్న పనోడు క్యారేజ్ తీసుకొని పొలానికి బయలుదేరాడు. అక్కడ పొలానికి బయలుదేరి దూరం నుండి చూసేసరికి పని చేస్తున్నాడు ఒకడు. చిన్న కుమారుడే అనుకున్నాడు ఈడు కూడా. దగ్గరికి వెళ్ళితే ఆడ చిన్న కుమారుడు కనపడుతుల్లా, పెద్ద కుమారుడు కనపడుతున్నాడు. పెద్ద కుమారుడు ఏమన్నాడు, పొలంలో పనికి వెళ్ళంటే పోను అన్నాడు. పోను అని అన్నవాడికి కొంచెం దూరం వెళ్ళినాక బాధేసింది. పని చేయని చెప్పింది ఎవరు? తండ్రి. తండ్రిగా కన్న తండ్రి వెళ్ళి మన పొలంలో పనిచేయి అన్నాడు. వేరే వాళ్ళ పొలంలో పనిచేయమనలా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేయమనలా, వేరే చోట వెళ్ళి పనిచేయమనలా. మన సొంత పొలం ఉంది, వెళ్ళి మన పొలంలో వెళ్ళి నువ్వు పనిచేయి అని అంటే వాడు పోను అని నిక్కచ్చిగా చెప్పి కొంచెం దూరం వెళ్ళినాక బాధపడ్డాడు. పని చెప్పిన వాడు నా తండ్రి, పని చేయమన్నది నా తండ్రి కనుక నేను పోనని చెప్పాను, ఆయన బాధపడి ఉంటాడు. నేను నా తండ్రిని బాధ పెట్టాను కనుక తప్పు చేశాను నేను అని మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకొని వెళ్ళి పొలంలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు పోతా అన్నాడు. పోతా అన్నవాడు పోకుండా రోడ్ల అమ్మడి తిరుగుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది చేసే పని యథార్థంగా చేయటం మంచిది. యథార్థంగా చేస్తే అది నీకు ఆశీర్వాదం, అదే నీకు దీవెన. ప్రభు కోసం నువ్వు ఎంత ప్రయాసపడినా అంత లాభాన్నే పొందుతావు, అంత ఆశీర్వాదాన్నే పొందుతావు, అంత దీవెనే పొందుతావు. ప్రభువులో ప్రయాసపడేవాడు ఎప్పటికీ లాసుపోడు, ఎప్పటికీ అలాగే ఉండిపోడు. కానీ నువ్వు లోకంలో ఎంత ప్రయాసపడినా లాసిపోతావు, లోకంలో ఎంత పరిగెత్తినా నువ్వు ఆఖరికి అక్కడే ఉంటావు. కానీ నువ్వు దేవునిలో ప్రయాసపడితే, దేవుని కోసం పరిగెత్తితే, దేవుని నీ ముందు పెట్టుకుంటే నీ ప్రయాస ఎప్పటికైనా ఆశీర్వాదకరంగా మారుతుంది. కనుకనే మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, చివరి వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ప్రభువునందు నీవుంటే ప్రభువు కోసం నీ ప్రయాస ఉంటుంది. ఈ రోజుల్లో మన ప్రయాస దేనికోసం? ఈ లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో కలిగి ఉండాలి, ఈ లోకంలో నాకంటూ ఒక పేరు ఉండాలి,
నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేను అంటూ ఒకటి ఉండాలి అనుకుని ఈ లోకంలో పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రభువు కోసం నేను బ్రతకాలి, ప్రభువు కోసం నన్ను నేను సజీవ సాక్షిగా దేవునికి సమర్పించుకోవాలి, నేను ప్రభువు కోసమే పరిగెత్తాలి, ప్రభువు కోసమే నా శరీరాన్ని ఇవ్వాలి, ప్రభువు కోసమే నా ప్రాణాన్నైనా నేను ఇవ్వాలి అనే ప్రయాస ఈ రోజుల్లో ఎంతమందిలో ఉంటుంది? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని నువ్వు ఎరగాలి. నేను పడే ప్రయాస ప్రభు కోసమైతే అది వ్యర్థం కాదు. ప్రభు కోసం నువ్వేం చేయాలి? నీ ప్రయాస ఏమండి? ప్రభు కోసం నీ ప్రయాస ఏంది అనంటే మనం చదువుదాం. ఇదే రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 12వ అధ్యాయము, రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. నీ ప్రయాస దేనికి? ఈ లోకంలో ఉండే నీ ప్రయాస మొట్టమొదటిగా నీలో ఉండవలసిన ఆలోచన, నీలో ఉండవలసిన తలంపు ఏంటంటే, మొట్టమొదటిగా నన్ను నేను దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అది నీ మొట్టమొదటి ప్రయాస. ఈ లోకం కొరకు నేను పరిగెత్తాలి అనేది కాదు. ఈ లోకం కొరకు నేనేదో తెచ్చుకోవాలి అనేది కాదు. ఏమండి? ప్రభు కోసం పరిగెత్తుతున్నా అనేది కాదు. మొట్టమొదటిగా నీలో మొట్టమొదటి ప్రయాస ఏంటంటే సజీవ యాగముగా. సజీవ యాగముగా అంటే బ్రతికుండగానే, అవయవాలన్నీ పనిచేస్తుండగానే, ఏమండి, నువ్వు నడవగలిగే స్థితిలో ఉండగానే, పరిగెత్తగలిగే స్థితిలో ఉండగానే, యేసయ్యా నీ కొరకు నేను పరిగెత్తుతా, నీ కొరకు నేను నడుస్తా, నీ కొరకు నేను పనిచేస్తా అని సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది పొళ్ళుండి ఊడిపోయినాక యేసయ్యా నీ సేవ చేస్తా వాడుకో, యేసయ్యా నీ సేవ చేస్తా వాడుకో అంటారు. ఏమండి, వీడు బొస్సు అనమంటే ఏమంటాడు? ఏమంటే పొళ్ళన్నీ ఊడిపోయినాడు బొస్సు అంటే అనమంటాడా? అంటాడా? పొళ్ళన్నీ ఊడిపోయినట్టుగా మాటలు వస్తాయా? రాబు. ఈ రోజుల్లో చాలామంది వయసంతా లోకంలో పరిగెత్తి 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 వయసంతా అయిపోయి మంచాన పడ్డాక మంచం మీద ఉండి అంటాడు, యేసయ్యా నన్ను లేపు, నేను నీ కోసం పరిగెత్తుతా అంటాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రయాస ఇలాగే ఉంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, యవనస్తుడుగా ఉన్నప్పుడు, ఏమండి, దేవునిలో పరిగెత్తాలనే ఆలోచన లేదు. కానీ పొళ్ళన్నీ ఊడిపోయి ముసలోడైపోయి మంచం మీద ఉండి ఇప్పుడు నన్ను లేపు, నన్ను బాగు చేయి, నేను నీ కోసం పరిగెత్తుతా అంటాడు. ఏమండి, అయినా కూడా దేవుడు ప్రేమమయుడు, దయామయుడు. నువ్వు మంచం మీద ఉన్నా కూడా దేవుడు నిన్ను బాగు చేస్తే, ఏమండి, అయినా దేవుని వైపు తిరుగుతారా? దేవుని కోసం ప్రయాసపడతారా? మళ్ళీ వెనక్కే ఆ వృద్ధాప్యంలో ఉన్నా కూడా. అందుకనే దేవుడు చెప్తున్నది, మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి నమ్మినాక దేవుని సేవ చేయాలి, దేవుని కోసం పరిగెత్తాలి, దేవుని కోసం నేను అంటూ ఒక పని చేయాలి అనే ఆలోచన నీలోనికి రావాలంటే మొట్టమొదటిగా నువ్వు తీర్మానం చేసుకోవాల్సింది, నిన్ను నీవు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఇదే మొట్టమొదటిది. నిన్ను నీవు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటే నీవు దేవుని దగ్గరికి కరెక్ట్గా ఉంటావు.
దేవుని సన్నిధిని మిస్ అవ్వవు. నువ్వు రోజు చేయాల్సిన విజ్ఞాపన ప్రార్థన మిస్ అవ్వవు. ఏమండి, నువ్వు రోజు ఎవరికో ఒకరికి ఏదో దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం కొంది నీ సాక్ష్యాన్ని దేవునితో, ఏమండి, బిడలతో పంచుకుంటావు. నీవు సజీవ యాగంగా నిన్ను నీవు సమర్పించుకుంటేనే చేస్తావు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనే. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృప. అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు ఈ మాట. అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డా అన్నాడు. అని మరలా ఏమంటున్నాడు? ప్రయాసపడింది నేను కాదు. ఎవరు? నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటావో నీవు దేవుని పని చేయటానికి కొంత సమయాన్ని హెచ్చిస్తావు. దేవుని పని చేయటం అంటే ఏంది? ఈ రోజుల్లో బైబిల్ బాగా చదివి వాక్యం చెప్పటం కాదు. దేవుని పని చేయటం అంటే నీ సాక్ష్యాన్ని ఎదుటి వారికి చూపించటమే మన సాక్ష్యం. మనల్ని చూసి మన ప్రక్కవారు ఏం చెప్పగలుగుతారు? ఇతడు క్రైస్తవుడండి, ఇతడు దేవుణ్ణి ఎరిగినవాడండి, ఇతడు మాట అంటే మాటేనండి, దేవుడంటే భయం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడండి, ఇతడు యథార్థవంతుడు, అతని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయించుకుంటే మంచి జరిగిద్దండి. ఇలా చెప్పేవాళ్ళు ఎవరన్నా దొరుకుతారా? మన గురించి ఎవరన్నా ఈ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారా? ఏమండి, ఈ రోజుల్లో చాలామందిలో సాక్ష్యం లేదు. నీ సాక్ష్యం లేదు, నీకు సరైన సాక్ష్యం లేదు కనుకనే నీవు ప్రభువు కోసం పరిగెత్తలేకపోతున్నావు. ఈ రోజుల్లో చాలామంది పరిగెత్తుతున్నారండి. ఏమి పరిగెత్తిన ఆఖరికి ఏమీ ఉండదు. మొట్టమొదటిగా పరిగెత్తాలనుకునే నీవు మొట్టమొదటిగా సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నడిపిస్తాడు, ఎలా మాట్లాడాలో దేవుడు వాక్శక్తి ఇస్తాడు, ఎలా ప్రార్థన చేయాలో ఉచ్చరింప చెక్యము కాని మూలుగలతోటి ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తాడు. నిన్ను నీవు దేవునికి సమర్పించుకోకుండా నీవు ఎప్పటికీ వర్ధిల్లలేవు, దీవించబడలేవు, ఆశీర్వాదాలు పొందలేవు. ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాకుండా ఉండాలంటే మొట్టమొదటిది మనలను మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలి. రెండవది మనం చదువుదాం. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ప్రియులారా, ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. మనలను మనం పరిశుద్ధపరుచుకుంటూ బ్రతకాలి.
ఎప్పుడైతే దేవునికి మనలను మనం సజీవ యాగంగా సమర్పించుకుంటామో మనలను మనం నీతిమంతులుగా తీర్చుకుంటాం, మనలను మనం పరిశుద్ధులుగా ఉండటానికి చూసుకుంటాం. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, ఏమని చదువుతున్నాం? శరీరమునకును ఆత్మకును కలిగే వ్యర్థత, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు. ఏమండి, శరీరంలోనికి వచ్చిద్దా తలంపు, ఆత్మలోనికి వచ్చిద్దా? ఏమండి, ఆలోచన అనేది దేనికి వస్తుంది? ఆలోచన మొట్టమొదటిగా వచ్చే ఆలోచన నీ ఆత్మకి, నీ మనస్సాక్షికి వస్తుంది, నీ మనసులోకి వస్తుంది. అది ఎప్పుడైతే నీ మనసులోనికి వస్తుందో నీ ఆత్మ చెప్తుంది, నీలో ఉన్న ఆత్మ చెప్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, బాయ్ ఇదిగో ఈ ఆలోచన నీకు మంచిది కాదు, ఈ ఆలోచన నీకొద్దు, దీనిని పక్కకు నెట్టేయి అంటాడు. కొంతమంది ఏం చేస్తారు? ఆ ఆలోచన రాగానే తీసుకుంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పేదా? ఇది 500 నోట్ అనుకుందాం, ఆడుండది. నీ మనసు ఏమంటుంది? ఇటు చూడంగానే టేబుల్ మీద 500 నోటు కనపడింది. నీ మనసు ఏమంటుంది? తీసుకో అంటది. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? వద్దు, అది నీది కాదు, నువ్వు తీసుకోకు అంటాడు. కానీ నీ శరీరం ఏమంటుంది? దీన్ని తీసుకో, చెవిలో పెట్టుకో. అదే ఇక్కడ మనం చదువుతున్నాం. నిజంగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే, సజీవ యాగంగా దేవునికి సమర్పించుకునేవాడు దాన్ని తీసుకోడు. అందుకనే సమస్త కల్మషం మన ముందు మన ఆత్మనికి దాన్ని కలుగుతుంది, తర్వాత అది శరీరంతో పనిచేస్తుంది. అందుకని సమర్పించుకునే నీవు నీ శరీరాన్ని, నీ ఆత్మను దినదినము శుద్ధి చేసుకోవాలి, కడుక్కోవాలి. ఎలా కడుక్కోవాలి? యేసయ్య రక్తం ద్వారా కడుక్కోవాలి. అప్పుడే నీవు నీతిమంతుడు అవుతావు, అప్పుడే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ఈ ఒక్క 500 నోటుతో పోదు ఇక ఆలోచన. ఏమండి, 500 నోటుతో పోదు. ఇక దొరికే ప్రతి దానిని నువ్వు తీసుకుంటూ ఆఖరికి ఏమైపోతావు? భ్రష్టుడు అయిపోతావు. ఆఖరికి అది చాలక ఏమండి ఇంకా దొంగతనాలు చేయటం, ఇంకా హత్యలు చేయటం, ఇంకా దౌర్భాగ్యమైన పనులు చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. అందుకని అది అక్కడ ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన తలంపుని బట్టి నేను తీసుకోకూడదు అని అనుకున్నప్పుడు నువ్వు తీసుకోకుండా ఉంటే నీ జీవితం ఎంతో అన్యోన్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఏమంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనలోనికి పాపం వస్తుంది. పాపం వలన వచ్చే జీతం మరణాన్ని తెస్తుంది. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, ఏమని చదువుతున్నాం? మన శరీరమును, మన ఆత్మను, ఏమండి శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనమే, నిన్ను నీవే పవిత్రపరచుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేవుడు నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు, నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. ఎప్పుడు? నిన్ను నీవు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నప్పుడే. ఎప్పుడైతే నిన్ను నువ్వు సమర్పించుకుంటావో నీవు పరిశుద్ధుడుగా బ్రతుకుతూ ఉంటావు. మొట్టమొదటిగా ప్రయాసపడేవాడికి మొట్టమొదటిగా ఉండాల్సిన పాయింట్ ఇదే, సమర్పించుకోవాలి. రెండవది నిన్ను నీవు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మూడవది చదువుతా, నేను ముగిచ్చేస్తా. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు
శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహిస్తుంటారు. ఇప్పుడు మూడోది ఏమండి? మూడోది ఏంటి? నీలో ప్రేమ ఉండాలి. ప్రేమ. నీవు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో, ఎప్పుడైతే నీలో ఉన్న కల్మషాన్ని శుద్ధి చేసుకుంటుంటావో, అప్పుడు నీలో నిజమైన ప్రేమ ఉంటుంది. నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ నీ ఎడల ఎవరైనా తప్పు చేసినా క్షమిస్తావు. నీ ఎడల నిన్నెవరైనా కొట్టినా, నిన్నెవరైనా తిట్టినా, నిన్నెవరైనా అవమానపరిచినా, నిన్నెవరైనా నిందించినా నువ్వు ప్రేమిస్తావు. ఎందుకు? సజీవ యాగంగా మనం దేవునికి సమర్పించుకున్నాం. ఇక నా శరీరము, నా ఆత్మ దేవునికే. ఈ శరీరము దేవునిది. రెండవది, ఈ శరీరాన్ని, ఈ ఆత్మను వచ్చే లోక తలంపులు, లోక కోరికలు, లోక ఆశలు, ఏమండి, సమస్త కల్మషం మనలను ఏం చేస్తుంది? మన మీద రుద్దుతుంటే దేవుని ఆత్మ వలన వాటిని జయించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ రెండుటిని జయించుకుంటూ ముందుకెళ్ళే వాడికి ఏమండి, ఎదుటి వారు నిందించినప్పుడు, దూషించినప్పుడు, హేళన చేసినప్పుడు నీకు బాధ అనిపిదు, నొప్పి అనిపించదు. ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. దేవుని కొరకు నేను ప్రయాసపడుతున్నా కనుక దేవుని సేవ నేను చేస్తున్నా. నిజమైన సేవ ఇదే. నిజమైన సేవ ఇదే. ఇలాంటి సేవ చేసేవాళ్ళు ఈ లోకంలో లేరు. చాలా తక్కువ కనపడతారు. సేవ అంటే ఏదో నాకులాగా ఎడకొచ్చి ఏమంటే బైబిల్ బాగా చదివి ఏమంటే ప్రసంగాల మీద ప్రసంగాలు చేయటం కాదు. నిజమైన సేవ. యేసయ్య చెప్పాడు. ఏం చెప్పాడు? నీ అంగి ఎవడైనా లాక్కెళ్ళిపోతే ఇంకో అంగి కూడా ఇచ్చేయి అన్నాడు. నీ మీద ఎవడైనా ఉమ్మేస్తే ఆ ఉమ్ము తుడుచుకో అన్నాడు. ఏమండి, నిన్ను ఎవడైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా చూపించు అన్నాడు. అసలు ఈ రోజుల్లో ఇలాగా సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? సేవ అంటే ఇదే. వాక్యాలు చెప్పి బోధించటం సేవ కాదు. సాక్ష్యాన్ని ఎదుటి వారికి చూపించటమే సేవ. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? మళ్ళీ చదువుతాం ఆ మాటను. ఏమండి? కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించండి. నీకు ప్రేమ వస్తుంది. ఏమంటే ఇక్కడ 3 పదాలు కనపడతాయి. మొట్టమొదటిది సమాధానం, రెండవది ఐక్యత, మూడవది ప్రేమ. 3 కనపడతాయి. ఈ 3 ఎప్పుడు నీలో ఉంటాయి, నిన్ను విడిచిపోవు. దేవుడు వాటిని నీలో పెట్టాడు. కానీ మనలోనికి వ్యర్థత అనేది ఎప్పుడు వస్తుందో, పాపం అనేది ఎప్పుడు వస్తుందో ఈ కనుమరుగైపోతాయి. సజీవ యాగంగా దేవునికి సమర్పించుకునేవాడు, తనను తాను ఎప్పుడు దేవుని సన్నిధిలో శుద్ధి చేసుకుంటూ ఉండేవాడు, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి దేవుని కొరకు తను తాను సమర్పించుకుని ముందుకు సాగిపోతాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకటే. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. దేవుడు మనతో చెప్తున్న మాట, మీ ప్రయాస ప్రభువునందైతే వ్యర్థం అవదు. నీ ప్రయాస నీ కోసమే అయితే అది వ్యర్థం. లోకం కోసమే అయితే వ్యర్థం. ధనం కోసమే అయితే వ్యర్థం. శరీరం కోసమే అయితే వ్యర్థం. ప్రభువు కోసమైతేనే అది వ్యర్థము కాదు. నీ ప్రయాస ప్రభువు కోసమైతే, నువ్వు ప్రభువు కోసం ఈ లోకంలో బ్రతకాలి, జీవించాలి అని అనుకుంటే మొట్టమొదటిగా నిన్ను నీవు
సజీవ యాగంగా దేవునికి సమర్పించుకో. నీవు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుంటే దేవుడు నిన్ను తన ఆత్మతో నింపి నీలోనికి వచ్చే కల్మషాలన్నిటినీ యేసయ్య తన రక్తాన్ని నీ మీద ప్రోక్షించి నిన్ను శుద్ధి చేస్తూ ఉంటాడు. నిన్ను నీవు శుద్ధి చేసుకుంటూ నీ సాక్ష్యాన్ని, నీ ఆత్మను కాపాడుకోగలుగుతావు. నీ సాక్ష్యాన్ని, నీ ఆత్మను కాపాడుకునే నీవు ఈ లోకంలో ప్రేమను చూపిస్తావు, సంతోషాన్ని చూపిస్తావు, సమాధానాన్ని చూపిస్తావు, దీర్ఘశాంతంగా బ్రతుకుతావు. నీకు కోపం ఉండదు, ద్వేషం ఉండదు, మత్సరం ఉండదు, పగ ఉండదు. నీలో ప్రేమే ఉంటుంది, నీలో సమాధానమే ఉంటుంది. కనుక ఈ రాత్రికాల సమయమున ప్రభువా, నేను నీ కొరకే బ్రతకాలని ఆశపడుతున్నా. ఇదిగో ఈ దినమే నన్ను నేను సజీవ యాగంగా నీకు సమర్పించుకుంటున్నా. ఇక నీకు సాక్షిగా నేను బ్రతుకుతా. నేను ఎక్కడికి వెళ్ళినా నిన్నే ప్రకటిస్తాను, నాలో నిన్నే చూపిస్తాను. నేను తీర్మానం చేసుకుంటున్నాను, నాకు సహాయం చేయి తండ్రి అని నీవు అనగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, జీవాధిపతి, జీవము గల యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయినా ఈ రాత్రికాల సమయమున మీ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు, వందనాలు. మేము ప్రభువునందు ఉండి ప్రయాసపడితే అది ఎప్పటికీ వ్యర్థం కాదని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. స్తోత్రాలు. ఈరోజు నాయన మమ్ములను మేము సజీవ యాగముగా మీకు సమర్పించుకున్నాం. ఇక నుంచి మా జీవితాన్ని, మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుని నాయన ప్రభువుని, క్రీస్తు యేసుని నాయన నాలో నేను చూపించాలని తీర్మానం చేసుకున్నాను. అట్టి కృపను నాయన, అట్టి శక్తిని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు. ఇది మొదలుకొని నా మరణాంతము వరకు నాయన నీ సిలువను మోస్తూ మీ కృపలో, మీ దయలో సాగునట్లు మీరే మాకందరికీ సహాయం చేయమని సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సమాధానము, సంపూర్ణ దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును దేవుని మహాకృప మనకును, మన కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించి, దీవించి, ఆశీర్వదించి పంపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.